ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ ఈడీ దూకుడు పెంచాయి. నేడు ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. అరవింద్ కుమార్ ను విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు ఏసీబీ అధికారులు. మరోవైపు ఈడీ విచారణకు హాజరు కానున్నారు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి. రేపు విచారణకు కేటీఆర్ హాజరవుతారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఏసీబీ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, ఏసీబీ ఈడీ కాస్త దూకుడు పెంచినట్లుగా కనిపిస్తోంది, ఎట్లాంటి సమాచారం ఉంది? అనుశ్రీ, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుకు సంబంధించి ఏసీబీ ఈడీ దూకుడు పెంచిందనే చెప్పాలి. ఈరోజు ఐఏఎస్ అధికారి హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీ మాజీ సంబంధించినటువంటి అధికారి మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక ఈడీ విచారణకు ఎవరైతే చీఫ్ ఇంజనీర్ హెచ్ఎండిఏకి సంబంధించి బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరవుతున్నారు. రేపు మనం ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ విచారణకు రాబోతా ఉన్నారు. అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. మరోపక్క కేటీఆర్కు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఆర్డర్ ఉందో ఆర్డర్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కంటే ముందు తమ వాదన వినాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. రేపు కేటీఆర్ విచారణకు రావాల్సి ఉండగా ఢిల్లీలో సుప్రీంకోర్టులో కేటీఆర్తో పాటు తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ను దాఖలు చేయడం అదో సంచలనం కలిగిస్తూ ఉంది. అక్కడ కూడా ఎలాంటి తీర్పు రాబోతుంది, ఎలాంటి వాదనలు జరుగుతాయన్న ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఏసీబీ ఈడీ తమ దూకుడు పెంచాయి. ఎవరైతే ఆ కేసులో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి దాన కిషోర్ స్టేట్మెంట్, ఇప్పటికే ఫిర్యాదుదారుడిగా ఉన్నటువంటి వ్యక్తి స్టేట్మెంట్ ఏసీబీ రికార్డ్ చేసింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు అరవింద్ కుమార్ను విచారిస్తుంది. వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి వాంగ్మూలం స్టేట్మెంట్ ఆధారంగా రేపు కేటీఆర్ని ప్రశ్నించనుంది. ఇప్పటికే మనం చూసాం, ఎవరైతే గ్రీన్కో కంపెనీకి సంబంధించిన అనుబంధ సంస్థల్లో నిన్న మొత్తం కూడా ఏసీబీ మచిలీపట్నం, మాదాపూర్ ఏరియాలో కూడా సోదాలు నిర్వహించింది. ఈరోజు ఏకంగా ఆ కేసులో నిందితుల్ని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? మరోపక్క కేటీఆర్ అరెస్టుపై కూడా అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టులో ఉన్నటువంటి నాట్ టు అరెస్ట్ అనేది ఆల్రెడీ వీగిపోయిన నేపథ్యంలో కూడా కేటీఆర్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తుంది ఏసీబీ అనేటువంటి వాదన కొనసాగుతున్న నేపథ్యంలో ఒక పక్కన సుప్రీంకోర్టులో విచారణ, మరో పక్కన ఇప్పుడు ప్రస్తుతం ఏసీబీ ఈడీ దర్యాప్తు చూస్తూ ఉంటే రేపు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన తర్వాత కేటీఆర్కి సంబంధించి దాదాపు సుదీర్ఘంగా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు అరవింద్ కుమార్ మరి కాసేపట్లో ఏసీబీ కార్యాలయానికి విచారణ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, చాలా భారీగా బందోబస్తు ఏసీబీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఇప్పటికే కొంతమంది అధికారులు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మీడియాను కూడా దగ్గరికి రాకుండా, లోపలికి వెళ్లకుండా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏ ఒక్కరు కూడా ఇటువైపుగా రావద్దు, లోనికి వెళ్ళడానికి అనుమతి లేదంటూ కూడా ఒక ఏసీపీ స్థాయి అధికారిని ఏసీబీ ఆఫీస్ ముందు నుంచి కూడా కట్టడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. రైట్, థాంక్యూ వాసు.